మన రోడ్ల మీద డ్రైనేజీలను కవర్ చేయడానికి వాడే మ్యాన్ హోల్ కవర్లు అమెరికాలో ఎంత ఫేమస్సో మీకు తెలుసా? న్యూయార్క్ నుంచి మ్యాన్హాటన్ వరకు, అలబామా నుంచి కాలిఫోర్నియా వరకు మీరు అమెరికాలో ఎక్కడికి వెళ్ళినా సరే ఈ డ్రైనేజీ కవర్ల మీద మేడ్ ఇన్ భారత్ అని గర్వంగా చెక్కి కనిపిస్తుంది. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ రోజుల్లో అమెరికాకు అవసరమైన మ్యాన్ హోల్ కవర్లలో దాదాపు 60 నుంచి 70% మన భారతదేశం నుంచే వెళ్తున్నాయి. ఇది చాలామందికి తెలియని పచ్చి నిజం. మన దేశంలోని ఒక చిన్న ఊరిలో తయారయ్యే ఈ కవర్ల వల్లే మొత్తం అమెరికా డ్రైనేజీ సిస్టమ్ నడుస్తుందంటే నమ్ముతారా? ప్రతి ఏడాది మన దేశం నుంచి ఏకంగా 10 లక్షలకు పైగా మ్యాన్ హోల్ కవర్లు అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఈ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ గురించి మాట్లాడుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ 10 మందికి తెలియాలంటే మీ సపోర్ట్ చాలా ముఖ్యం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై భారత్ అని రాయండి. వీడియోని వీలైనంత ఎక్కువగా లైక్ చేసి షేర్ చేయండి. అప్పుడే మన మేక్ ఇన్ భారత్ పవర్ ఏంటో అందరికీ తెలుస్తుంది. మన దేశంలో తయారయ్యే ప్రొడక్ట్స్ మీద కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మన వాళ్ళు తయారు చేస్తున్న ఈ కవర్ల దెబ్బకు అమెరికాలోని లోకల్ మ్యానుఫ్యాక్చరర్లకు కూడా పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. అమెరికా గవర్నమెంట్ కూడా తమ డ్రైనేజీలకు కవర్లు వేయాలంటే మన భారతదేశం వైపే చూస్తుంది. దీనివల్ల మన వెస్ట్ బెంగాల్లోని హౌరాలో ఉన్న ఫ్యాక్టరీలకు ఫుల్ డిమాండ్ పెరిగిపోయి అమెరికాలో ఈ కవర్లు తయారు చేసే కంపెనీలు క్లోజ్ అయ్యే సిచ్యువేషన్ వచ్చింది. ఈ రోజుల్లో వాళ్ళు మనతో ప్రైస్ విషయంలో అస్సలు కాంపిటీషన్ పడలేకపోతున్నారు. అక్కడ లేబర్ కాస్ట్స్, కరెంట్ బిల్లులు, ఫ్యాక్టరీ మెయింటెనెన్స్ అన్నీ చాలా ఎక్కువ. అదే మన దగ్గర అయితే ఈజీగా తక్కువ బడ్జెట్లో పని అయిపోతుంది. అందుకే అమెరికా మున్సిపాలిటీలు కూడా బడ్జెట్ సేవ్ చేసుకోవడానికి మన భారతదేశం మీదే డిపెండ్ అవుతున్నాయి. అసలు ఈ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందో ఒకసారి హిస్టరీలోకి వెళ్ళి చూద్దాం. 1781లో కలకత్తా దగ్గరున్న హౌరాలో మొట్టమొదటిసారిగా ఒక స్టీల్ ఫ్యాక్టరీ పెట్టారు. అప్పట్లో మన దేశం బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉండేది. కానీ ఏమైందో ఏమో ఆ ఫ్యాక్టరీ పెద్దగా సక్సెస్ కాలేదు. కొన్నాళ్ళకే దాన్ని క్లోజ్ చేశారు. ఆ తర్వాత 1846లో బర్న్స్ అండ్ కో కార్పొరేషన్ వాళ్ళు మరో ఫ్యాక్టరీ స్టార్ట్ చేశారు. ఈసారి మాత్రం టైం భలే కలిసొచ్చింది. మన దేశంలో ఇండస్ట్రీలు పెరగడం, స్కిల్ ఉన్న లేబర్ దొరకడం, దానికి తోడు బొగ్గు లాంటి రా మెటీరియల్స్ కూడా ఈజీగా దొరకడంతో ఈ ఫ్యాక్టరీ సూపర్ హిట్ అయింది. అసలు హౌరానే ఎందుకు ఇంత ఫేమస్ అయిందో తెలుసా? దానికి ఒక పెద్ద రీజన్ ఉంది. హౌరా పక్కనే హుగ్లీ నది ఉంది. అలాగే పెద్ద పోర్ట్ కూడా ఉంది. రా మెటీరియల్స్ తీసుకురావాలన్నా, తయారైన ప్రొడక్ట్స్ని వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయాలన్నా ఆ పోర్ట్ చాలా ప్లస్ అయింది. అదే టైంలో రైల్వేల ఎక్స్పాన్షన్, షిప్స్, బిల్డింగ్ల కన్స్ట్రక్షన్ పెద్ద ఎత్తున స్పీడ్ అందుకోవడంతో స్టీల్కు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. స్టార్టింగ్లో ఈ స్టీల్ ఫ్యాక్టరీలన్నీ బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లోనే ఉండేవి. కానీ స్టీల్కు డిమాండ్ పెరిగేసరికి మన లోకల్ బిజినెస్ మెన్ కూడా రంగంలోకి దిగారు. 1900 సంవత్సరం నాటికి వేరే సెక్టార్స్కి కూడా స్టీల్ ప్రొడక్షన్ మొదలుపెట్టారు. చిన్న చిన్న కాస్ట్ ఐరన్ ఫౌండ్రీలు హౌరా గల్లీలో స్టార్ట్ అయ్యాయి. ఫౌండ్రీ అంటే ఏం లేదు, ఇనుమును కరిగించి మనకు కావాల్సిన షేప్స్లోకి మార్చే ఒక చిన్న ఫ్యాక్టరీ. ఇలాంటి ఫ్యాక్టరీలు అక్కడ వందల సంఖ్యలో ఓపెన్ అయ్యాయి. ఈ ఫౌండ్రీలలో పనిచేసే వాళ్ళ హార్డ్ వర్క్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎండాకాలంలో ఆ ఫ్యాక్టరీల లోపల టెంపరేచర్ మామూలుగా ఉండదు. పెద్ద పెద్ద కొలిమిలో ఇనుమును కరిగిస్తూ ఉంటారు. ఆ వేడికి తట్టుకుని మన లేబర్ డే అండ్ నైట్ కష్టపడతారు. ఆ కరిగించిన ఇనుమును మౌల్డ్స్లో పోసి మ్యాన్ హోల్ కవర్లను డిజైన్ చేస్తారు. 1912 నుంచి 1940 మధ్యకాలంలో బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా స్టీల్ను ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక మనకు ఇండిపెండెన్స్ వచ్చాక ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ పెంచుకోవాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు మన భారతదేశం పెద్ద ఎత్తున వెస్ట్రన్ కంట్రీస్కి స్టీల్ ప్రొడక్ట్స్ పంపడం మొదలుపెట్టింది. అప్పటి నుండి ఈ హౌరా ఫ్యాక్టరీల దశ తిరిగిపోయింది. 1980-90 మధ్య టైంలో మన వాళ్ళు అమెరికాకు మ్యాన్ హోల్ కవర్లు ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇవి అక్కడ తయారయ్యే కవర్ల కంటే 60 నుంచి 70% తక్కువ రేటుకే దొరికేవి. అమెరికన్ మార్కెట్లలో ఒక కవర్ తయారు చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. అక్కడ లేబర్ కాస్ట్ చాలా ఎక్కువ. అలాగే ఎన్విరాన్మెంటల్ రూల్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. అదే మన దగ్గర లేబర్ చాలా తక్కువ రేటుకి దొరుకుతారు. అందుకే మన వాళ్ళు అంత తక్కువ రేటుకు బెస్ట్ క్వాలిటీ కవర్లు సప్లై చేయగలిగారు. ఇక చూసుకోండి, 1990 నుంచి 2000 నాటికి అమెరికా మ్యాన్ హోల్ కవర్ల మార్కెట్లలో 60%కు పైగా మన వాళ్ళే ఆక్రమించేశారు. ఆ డామినేషన్ ఇప్పటికీ అలాగే కంటిన్యూ అవుతూనే ఉంది. అమెరికాలో ఒక కవర్ తయారు చేయాలంటే రేటు $100 నుంచి $400 వరకు ఉంటుంది. అదే మన దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే షిప్పింగ్ ఛార్జీలన్నీ కలుపుకున్నా సరే
ఒక్కో కవర్ 80 నుంచి $200కే వస్తుంది. అందుకే వాళ్ళు మన వైపే చూస్తున్నారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసిన ఒక ఆర్టికల్ ప్రకారం 70ల వరకు అమెరికాకు మన ఎక్స్పోర్ట్స్ చాలా తక్కువే. కానీ ఇప్పుడు మన ప్రొడక్ట్స్ దెబ్బకు అమెరికా లోకల్ మార్కెట్లే కుప్పకూలుతున్నాయి. వాళ్ళకి ఏడుపొచ్చినా ఏమీ చేయలేని సిచ్యువేషన్. ఒక రకంగా చెప్పాలంటే ఇది మనకు చాలా ప్రౌడ్ మూమెంట్. ఒకప్పుడు వాళ్ళు మనల్ని పాలించారు. ఇప్పుడు వాళ్ళ దేశపు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన చేతుల్లోనే ఉంది. ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే భారతదేశంలోని ఫౌండరీలలో 30% పశ్చిమ బెంగాల్లోనే ఉన్నాయి. ఈ 250 ఫౌండరీలు కేవలం అమెరికాకే కాకుండా యూరోప్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ డిమాండ్ను కూడా తీరుస్తున్నాయి. అమెరికా లాంటి పెద్ద కంట్రీలో రోడ్లు, డ్రైనేజీ సిస్టమ్ ఎంత పెద్దగా ఉంటుందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ఎస్టిమేషన్ ప్రకారం అమెరికా మొత్తంలో దాదాపు 2.5 కోట్ల నుంచి 3 కోట్ల మ్యాన్ హోల్స్ ఉన్నాయి. ఒక స్టీల్ కవర్ లైఫ్ టైం 20 నుంచి 25 ఏళ్ళు ఉంటుంది. కాబట్టి ప్రతి ఏడాది అక్కడ మున్సిపల్ అధికారులు కనీసం 20 లక్షల కవర్లను మార్చాల్సిందే. దీనికి తోడు కొత్తగా కట్టే ప్రాజెక్ట్స్కి ఎలాగో ఈ కవర్లు అవసరం. ఈ మొత్తం డిమాండ్లో సగానికి పైగా మన భారతదేశం నుంచే వెళ్తుంది. ఇప్పుడు స్టీల్ ప్రొడక్షన్లో మన భారతదేశం వరల్డ్లోనే 2nd ప్లేస్లో ఉంది. కానీ అమెరికాను పక్కన పెట్టి గ్లోబల్ మార్కెట్ను చూస్తే మాత్రం ఈ మ్యాన్ హోల్ కవర్ల ఎక్స్పోర్ట్స్లో చైనా, వియత్నాం మనకంటే చాలా ముందున్నాయి. ముఖ్యంగా యూరోప్ మార్కెట్లో మనకంటే వాళ్ళ డామినేషనే ఎక్కువ. చైనా వాళ్ళు ప్రొడక్షన్ కెపాసిటీని బాగా పెంచేసి వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేశారు. వాళ్ళ గవర్నమెంట్ కూడా ఇండస్ట్రీస్కి ఫుల్ సపోర్ట్ ఇస్తుంది, సబ్సిడీలు ఇస్తుంది. అందుకే వాళ్ళు తక్కువ రేటుకు ఫాస్ట్గా ప్రొడక్ట్స్ డెలివరీ చేయగలుగుతున్నారు. మనం అమెరికా మీద ఫోకస్ చేస్తే చైనా వాళ్ళు మిగతా వరల్డ్ మొత్తం ఆక్రమించేస్తున్నారు. ఈ విషయంలో మనం కాస్త వెనకబడి ఉన్నామని చెప్పాలి. మన గవర్నమెంట్ కూడా ఎక్స్పోర్టర్స్కి ఇంకాస్త సపోర్ట్ ఇస్తే మనం చైనాని ఈజీగా బీట్ చేయొచ్చు. ఒక్కసారి ఆలోచించండి, ఈ మ్యాన్ హోల్ కవర్ల గ్లోబల్ మార్కెట్ వాల్యూ ఏకంగా $6.5 బిలియన్ పైనే ఉంది. ఇందులో భారత్, చైనా, వియత్నాం దేశాలదే డామినేషన్. కానీ ఈ సిచ్యువేషన్ ఎన్నాళ్ళలో సాగకపోవచ్చు. ఎందుకంటే రీసెంట్గా ఈ ఇండస్ట్రీలో టెక్నాలజీ బాగా మారుతుంది. ఇప్పుడు కాస్ట్ ఐరన్ కవర్ల ప్లేస్లో ఫైబర్, రెయిన్ఫోర్స్, ప్లాస్టిక్స్, పాలిమర్, కాంపోజిట్స్ లాంటి కొత్త మెటీరియల్స్ వస్తున్నాయి. ఈ కాంపోజిట్ కవర్లకు డిమాండ్ ఎందుకు పెరుగుతుందంటే ఇవి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి. ఒక మనిషి ఈజీగా ఎత్తొచ్చు. అదే ఇనప కవర్ అయితే ఎత్తడానికి 2-3 మనుషులు కావాలి. ఒక్కోసారి క్రేన్స్ కూడా వాడాల్సి వస్తుంది. ఎవరైనా పొరపాటును జారితే పెద్ద యాక్సిడెంట్స్ అవుతాయి. పైగా ఈ ప్లాస్టిక్ కవర్లు తుప్పు పట్టవు, ఎండకు వానకు పాడవవు. ఏకంగా 50 నుంచి 60 ఏళ్ల వరకు చెక్కు చెదరవు. కాబట్టి మళ్ళీ మళ్ళీ మార్చాల్సిన అవసరం కూడా ఉండదు. రేటు కూడా మన కాస్ట్ ఐరన్ కవర్ల కంటే 30% తక్కువే. ఇంకో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే కాస్ట్ ఐరన్ కవర్లను దొంగలు ఎత్తుకెళ్ళి స్క్రాప్ కింద అమ్మేసుకుంటున్నారు. అమెరికాలో కూడా ఈ దొంగతనాల ప్రాబ్లం చాలా ఉంది. రాత్రికి రాత్రే కవర్లు మాయమైపోతాయి. ఉదయాన్నే ఎవరో ఒకరు ఆ గుంతలో పడిపోతుంటారు. కానీ ఈ ప్లాస్టిక్ కవర్లను స్క్రాప్లో అమ్మడానికి కుదరదు. అసలు దానికి రీసేల్ వాల్యూ ఉండదు. కాబట్టి దొంగతనాల ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. అందుకే డెవలప్డ్ కంట్రీస్ అన్నీ మెల్లగా ఈ కాంపోజిట్ కవర్ల వైపు టర్న్ అవుతున్నాయి. లక్కీగా మన భారతదేశంలో కూడా ఈ పాలిమర్ కవర్ల ప్రొడక్షన్ మొదలైంది. వీటికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ క్రమంగా పెరుగుతుంది. కానీ ఈ ఎఫెక్ట్ ఇప్పుడు పశ్చిమ బెంగాల్లోని పాత ఐరన్ ఫౌండరీల మీద పడుతుంది. గత కొద్ది నెలలుగా కాస్ట్ ఐరన్ కవర్ల డిమాండ్ 5 నుంచి 6% వరకు పడిపోయింది. దీనికి రీజన్స్ చాలానే ఉండొచ్చు. అమెరికా గవర్నమెంట్ తమ లోకల్ కంపెనీలకు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది. బయట నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాటిపై ట్యాక్సులు పెంచుతున్నారు. దీనివల్ల మన ఎక్స్పోర్టర్స్కి కొంచెం లాభాలు తగ్గుతున్నాయి. అలాగే ప్రపంచంలో జరుగుతున్న వార్స్ వల్ల షిప్పింగ్ ఛార్జీలు పెరిగిపోయి సప్లై చైన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడం వల్ల ట్రాన్స్పోర్ట్ కాస్ట్ డబుల్ అయిపోయింది. అయినా సరే అమెరికాలో మన ఐరన్ కవర్ల డిమాండ్ ఇంకో కొన్నేళ్ల పాటు గట్టిగానే ఉంటుందని బిజినెస్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒకేసారి మొత్తం సిస్టమ్ని మార్చలేరు. దానికి చాలా టైం పడుతుంది. కానీ టెక్నాలజీ మార్పును ఎవరూ ఆపలేరు. ఎప్పటికైనా అమెరికాతో సహా మిగతా కంట్రీస్ అన్నీ ఐరన్ వదిలేసి కంప్లీట్గా పాలిమర్ కవర్ల వైపు టర్న్ అవుతాయి. అందుకే ఈ ఇండస్ట్రీలో మనవాళ్ళు కూడా పాత సిస్టమ్స్ని పట్టుకుని కూర్చోకుండా కొత్త టెక్నాలజీకి తగ్గట్టు అప్గ్రేడ్ అవ్వాలి. మన ఫ్యాక్టరీల్లో కాస్ట్ ఐరన్తో పాటు ఈ కొత్త పాలిమర్ కవర్లను కూడా తయారు చేయడం స్టార్ట్ చేయాలి.
అప్పుడే ఈ గ్లోబల్ కాంపిటీషన్ని మనం తట్టుకోగలం. ఇలా చేస్తేనే మన భారతదేశం కేవలం తక్కువ కాస్ట్కి ప్రొడక్ట్స్ ఇస్తుందనే ట్యాగ్ నుంచి బయటపడి ఇన్నోవేషన్ ఇంకా క్వాలిటీ ప్రొడక్షన్లో వరల్డ్ లీడర్గా నిలబడుతుంది. ఈ రోజుకి ఇదే మ్యాటర్. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై హింద్.